కాకినాడలో ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది బై ఏఎం గ్రీన్. కేవలం ప్రాజెక్ట్ కాదు, క్లీన్ ఎనర్జీ జర్నీలోనే రీడిఫైనింగ్ మూవ్మెంట్. ప్రాజెక్ట్ ఒక సంవత్సరానికి 1.5 మిలియన్ టన్స్ అమోనియాని కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ రివైవల్ స్టోరీ. ఈ ప్రాజెక్ట్ కోసమని గవర్నమెంట్ $10 బిలియన్ ని ఖర్చు చేసింది. ఇండియాలో బిగ్గెస్ట్ క్లీన్ ఎనర్జీ డీల్స్ లో ఇది ఒకటి. ఈ ప్రాజెక్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, 7.5 గిగావాట్ సోలార్ అండ్ విండ్, 950 మిల్లీవాట్స్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ, 2 gigawatts రౌండ్ ది క్లాక్ రెన్యూవబుల్ పవర్. ఈ ప్రాజెక్ట్ 24/7 రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల ఫర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి చాలా యూజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో బాగా పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ పేజ్లో 8,000 జాబ్స్, ఆపరేషన్లో హై స్కిల్డ్ రోల్స్ లైక్ లాజిస్టిక్స్, స్టోరేజ్, పోర్ట్ సర్వీసెస్, అలా చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ హబ్గా మారుతుంది. నారా లోకేష్ గారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండియా గ్రీన్ ఎనర్జీ ఎక్స్పోర్టర్గా మారుతూ జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాకినాడ నుండి ప్రొడ్యూస్ అయ్యే గ్రీన్ అమోనియా షిప్పింగ్ ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని బట్టి మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ డే బై డే ఎలా ఎదుగుతుందో. ఇలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ నేమ్ కామెంట్లో చెప్పండి. మేము దాని గురించి రీసెర్చ్ చేసి మీకు చెప్తాం. ఫాలో ఫర్ మోర్ ది అన్టోల్డ్ చాప్టర్స్ ఫర్ యూ.